ఇప్పుడు అది సంతాపాలైనా, పరామర్శలైనా, పలకరింపులైనా, లేకపోతే ఇలాంటి సరే ఇవాళ అటువంటి వాళ్ళని పలకరించడానికి వెళ్ళావు కదా, వెళ్ళినోడివి ఆ కుటుంబాన్ని. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మామూలుగా ఆర్థిక సాయం ఎవరికి చేస్తాం మనం? బాగా రోగాల బారిన పడి కదలలేని స్థితిలోనో, లేకపోతే కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉంటే చేస్తారు. లేకపోతే యాక్సిడెంట్లోనో, లేకపోతే హత్యలోనో, ఆత్మహత్యలోనో చనిపోతే కుటుంబం కోసం చేస్తారు. ఈయన ఎందుకు డబ్బులు ఇచ్చాడో తెలియదు. అక్కడ 10 లక్షలు ఇవాళ 10 లక్షలు అక్కడ ఎందుకు ఇచ్చా అంటే వీళ్ళు ఇంకా నేరాలు చేయాలి, గంజాయి ఇది చేసుకోవాలని ఇచ్చాడా ఏమి, అది నాకు తెలియదు. అది ఒకటి చెప్పాలి. రెండవది, ఈ అరుపులు కేకలు ఒకసారి విందామండి. ఆయన అరుపులు, ఆయన వెళ్ళిన దగ్గర సీఎం అని అర్పించుకుంటాడు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు తెలియదు. ఒకసారి అది చూద్దాం. సో అలా ఎందుకు అర్పించుకోవడంలో ఉద్దేశం ఏంటి? వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎక్కడికి వెళ్ళినా ఈ బ్యాచ్ వెనకాల వెళ్ళొద్దు అనుకుంటా, అరిసే బ్యాచ్. సో ఏంటి ఇది, ఈ షో, ఈ స్టేజ్ షో ఏంటి రాజేష్ గారు? సార్ అక్కడ అరిసే వాళ్ళు అందరూ కూడా ఈ గంజాయి బ్యాచేనండి. ఈయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఓ గంజాయి బ్యాచ్ ఈయన్ని వెనకాతల ఏదో జెడ్+ కేటగిరీ సెక్యూరిటీలాగా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు సార్. ఓ 200-300 మంది. అది ఇక్కడే కదండి, ఎక్కడన్నా ఒకవేళ చనిపోయిన వాళ్ళని ఇతను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా ఇతనేమో డెడ్ బాడీని చూసి నవ్వుతాడు, వాళ్ళేమో ఆ డెడ్ బాడీ అక్కడ బంధువులు ఏడుస్తూ ఉంటారు, ఇతనేమో నవ్వుతూ ఉంటాడు. ఇతను వెనకాల వచ్చి నీ గంజాయి బ్యాచ్ ఏమో సీఎం అని అరుస్తూ ఉంటారు. మరి ఏంటో ఈ పిచ్చి ఏంటో మరి నాకైతే అర్థం కావట్లేదండి. ఇంకోటి, ఇందాక మన అన్న రామకృష్ణ గారు చాలా మంచి పాయింట్ అడిగాడండి. ఆయన ఒక ఆడపిల్లని ఆమె కెమెరా ముందు తీసుకొచ్చి ఇప్పుడు ఈ అమ్మాయికి పెళ్ళి అవుతుందా అని అడగటం ద్వారా ఆ కుర్రాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ గంజాయి కేసులో ఉన్న కుర్రాళ్ళు, వీళ్ళు అతనికి ఇక ఈ అమ్మాయే చెల్లి, ఇక ఈ ఆడపిల్ల, ఆ ఇంట్లో ఆడపిల్ల అని మొత్తం అందరికీ పరిచయం చేసి అమ్మాయి పరువు తీసాడండి. వేల కోట్ల రూపాయలు కాదు. మామూలుగా కొన్ని ఎథిక్స్ ఎలా ఉంటాయంటే రాజేష్ గారు, ఏదన్నా కొన్ని అన్వాంటెడ్ కేసుల్లో, అన్వాంటెడ్ ఇన్సిడెంట్లో విక్టిమ్ లాగా ఉన్న అమ్మాయిల్ని మీడియాలో చూపించం. మొఖాలు మొజాయిక్ చేసి కనపడకుండా గ్రాఫిక్ చేసి ఇది చేస్తాం. వీలైనంత వరకు వాళ్ళ పేర్లు కూడా రాయం. అలాంటిది ఈయన ఏకంగా పక్కన నిలబెట్టుకుని, అమ్మాయి వయసు కూడా చిన్న వయసేనండి, అమ్మాయిని పక్కన పెట్టుకొని ఇప్పుడు వెళ్ళిపోయిన అతని చెల్లి పెళ్లి కాదు అంటే అమ్మాయిని ఎక్స్పోజ్ చేసినట్టే కదా. అది ఇప్పుడు ఒకవేళ మనం సరిగ్గా కనుక పరిశీలిస్తే అది ఫోక్సో చట్ట పరిధిలో కూడా వస్తుందండి. ఎందుకంటే అమ్మాయి బాధితులేండి అక్కడ. సార్ అదే చేయాలండి, చేస్తామండి, ఖచ్చితంగా చేస్తాం. అయితే ఇక్కడ ఒకటే అండి వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఒక సామెత ఉందండి, పిల్లలకి తల్లిదండ్రులు భయం చెప్పాలి, తల్లిదండ్రుల మాట వినకపోతే గురువు భయం చెప్తాడు, గురువు మాట వినకపోతే ఇక దైవం, అంటే తల్లి తండ్రి గురువు దైవం అంటే అదే అని చెప్తారండి కొంతమంది. కానీ గురువు తర్వాత భయం చెప్పేవాళ్ళు మరొకరు ఉన్నారండి మన సమాజంలో, వాళ్లే పోలీస్ అండి. ఎప్పుడైతే గురువు మాట కూడా వినకుండా చెడిపోయి తిరుగుతున్నాడో వాడిని ఖచ్చితంగా పోలీసుల దారిలో పెడతారండి. ఎందుకంటే ఆ యుక్త వయసులో అలా తిరిగిన వాళ్ళమే మేము అందరం. 2006లో నన్ను కూడా అలాగే జైలుకి పంపించారు. నేను అలా గొడవలకు వెళ్ళే ఉండండి, పోలీసు వారు నన్ను జైలుకి పంపించారు. నేను కూడా మారానండి. ఏమండి అరికాళ్ళు పగిలినాయా? అరికాళ్ళ దాకా వెళ్ళలేదులేండి, ఎందుకో మరి నా దగ్గర ఎప్పుడుని. కానీ జైల్లో దాదాపు 20 రోజులు జైల్లో పెట్టారు సార్ నన్ను. పెడుతులోకి అయ్యి బాబు ఏంటి జైలు ఎంత దారుణంగా ఉంది, మనం ఇంకా అలాంటి వాటిలో జోలికి వెళ్ళకూడదని ఎప్పుడు 2006లో ఆ డ్రింకింగ్ అది మొత్తం అంత వదిలేసి చక్కగా ఇప్పుడు నేను ఒక పద్ధతిగా బతుకుతున్నానంటే దాంట్లో ఖచ్చితంగా పోలీసుల పాత్ర కూడా ఉందండి. ఇప్పుడు ఈ కుర్రోళ్ళను కూడా ఖచ్చితంగా వాళ్ళు అలాగే దారిలో పెట్టే ప్రయత్నం చేశారండి. వీళ్ళకి పర్సనల్గా ఎంత చెప్పినా వీళ్ళు వినట్లేదు, వీళ్ళు దారి మార్చుకోవట్లేదు, వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ గొడవలు పడుతున్నారు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద దురుసుకెళ్తున్నారు, పోలీసుల మీద తిరగబడి వాళ్ళని చంపబోతున్నారు. వీళ్ళకి గట్టిగా భయం చెప్పాలనుకున్నారు. ఓకే, పబ్లిక్లో వాళ్ళు అలా కొట్టడం చట్టపరంగా అది కరెక్ట్ కాదు, మేము కూడా దాన్ని ఖండిస్తున్నాం. అయితే ఇప్పుడు ఖండిస్తున్న ఇదే జగన్మోహన్ రెడ్డి మరి గతంలో అసెంబ్లీ సాక్షిగా ఆ దిశ విషయంలో జరిగిన ఎన్కౌంటర్కి సాల్యూట్ చేశాడండి. ఎన్కౌంటర్ చేసిన పోలీసులకు సాల్యూట్ చేశాడు, కేసీఆర్కి సాల్యూట్ చేశాడు. ఇదే సినిమాల్లో జరిగితే మనం చప్పట్లు కొడతాం, బయట అయితే మాత్రం మనం ఈ మానవ హక్కులు వచ్చేస్తారని చెప్పి మాట్లాడాడు. మరి అక్కడ ఒక వెర్షన్ ఇక్కడ ఒక వెర్షన్, 2 నాలుగుల ధోరణి ఎందుకు మీకు జగన్ గారు? ఒకవేళ కేసీఆర్ గారు కదా, అందుకని శబాష్ అనమాట.
అది వాళ్ళు చేస్తే సంసారం సార్. అదే మిగతా వాళ్ళు అలా మంచి పని చేసినా గానీ దాన్ని ఇలా వక్రీకరించేసి ఇక గంజా బ్యాచ్ వేసుకుని అక్కడికి దిగిపోయి ఇక ఇలాంటి రాజకీయం చేసి దీనికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి లింక్ పెడుతున్నాడంటే ఇక ఈయన దగ్గర అసలు వాళ్ళని విమర్శించడానికి ఒక్క కారణం కూడా లేదు సార్. ఒక్క కారణం కూడా లేక ఏదో సామెత ఉంటుందండి, ఏ వృక్షం లేని చోట గంజాయి మొక్కే మహావృక్షం అన్నట్టు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఏ నేరాలు జరగట్లేదు, ఏ దళితుల మీద దాడులు జరగట్లేదు. కాబట్టి ఇలాంటి చిన్న చితక గల్లీ గొడవలను కూడా ఇది రాష్ట్ర సమస్యలుగా, శాంతి భద్రతల సమస్యలుగా ఇది మార్చేసి ఆయన ప్రయత్నం చూస్తూ ఉంటే నాకైతే జాలి వస్తుందండి. ఎందుకంటే గతంలో ఇదే ఇప్పుడు రౌడీ షీట్ల గురించి మాట్లాడుతున్నాడండి ఇతను. ఆయన కోసం పనిచేసిన వ్యక్తిని ఇక్కడ దళితుల మీద దాడులు చేస్తున్నాయి అంటే సుధాకర్ గారిని చంపేశారు, కిరణ్ చంపేశారు, పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండలాలు చేస్తున్నారు. ఏడు జగన్ గారు మీరు వస్తే దళితులకు మేలు జరుగుతుంది అనుకుంటే మీరు ఇలా చేస్తున్నారు ఏంటని అడిగినందుకు నా మీద అంతకుముందు ఏ కేసులు లేవండి. 2019 ముందు 30 కేసులు పెట్టాడు సార్ నా మీద ఈ పెద్ద మనిషి. 30 కేసులతో పాటు రౌడీ షీట్ పెట్టాడండి నా మీద. రౌడీ షీట్ పెడితే నేను హైకోర్టు వారి దృష్టికి తీసుకెళ్తే ఏంటి ఈ చిన్న చితక కేసులు పెట్టి ఇది ట్రాఫిక్ అంతరాయం కలిగించారు, ధర్నా చేశారు, పోలీసు విధుల ఆటంకం కలిగించారని కేసులు పెట్టి దీంతో రౌడీ షీట్ ఎలా ఓపెన్ చేస్తారయ్యా, బుద్ధి ఉందా లేదా అని చెప్పి హైకోర్టు వీళ్ళకి గడ్డెట్టిన నా మీద పెట్టిన రౌడీ షీట్ రద్దు చేశారండి. వాళ్ళకు ఆయన కోసం పనిచేసిన వ్యక్తిని ఇలాంటి గంజాయి కేసుల్లోనో లేకపోతే అమ్మాయి లీవ్ టీచింగ్లోనో లేదా అటెంప్ట్ మర్డర్లోనో లేని వ్యక్తిని నా మీద నువ్వు రౌడీ షీట్ పెట్టొచ్చు. కానీ వాళ్ళు నిజంగా తప్పుదారులు వెళ్తున్న కుర్రోళ్ళు రౌడీ షీట్ ఎందుకు పెడతారండి? వాళ్ళని మానిటర్ చేయడానికి. వాళ్ళని క్లోజ్గా పోలీస్ మానిటర్ చేస్తారు. అవసరమైతే ప్రతి ఆదివారం రమ్మంటారు, ప్రతి నెలాఖరుని రమ్మంటారు, లేదంటే ఎలక్షన్ వచ్చేటప్పుడు రమ్మంటారు. అంటే వాళ్ళని క్లోజ్గా మానిటర్ చేయడానికి, అంటే వాళ్ళ మీద స్పెషల్ కేర్ తీసుకోవడానికి రౌడీ షీట్ పెడతారండి. కానీ దాన్ని కూడా మీరు ఆ కుర్రాళ్ళను మార్పు తీసుకురావడానికి పోలీసు ట్రై చేస్తున్నారు. కానీ లేకపోతే ఇదే రౌడీ షీట్ 2017లో పెట్టారు కదా, 2018లో పెడతారు. అప్పటి నుంచి ఉన్న కేసుల మీద కరెక్ట్ ఏంటండి ఈ పద్ధతి ఏంటి జగన్ గారు? రైట్. ఒక్క నిమిషం రాజేష్.